శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం గోమాత యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలో చెప్పబడిన గోమాత యొక్క మంత్రాన్ని చూద్దాం. గవో మేచాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవచ గావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం. మరొక్కసారి విందాం. గవో మేచాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవచ గావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం. అనగా నాకు ఎదురుగా, వెనుక, హృదయమందు గోవులు ఎల్లప్పుడూ ఉండునుగాక. గోవుల మధ్య నేను ఎల్లప్పుడూ ఉందునుగాక. తరువాత మంత్రం గవాం మూత్ర పురీషస్య నోద్విజేత్ కథంచన నచాసాం మాంసమశ్నీయాద్ గవాం పుష్టిం తథాప్నుయాత్. మరొక్కసారి విందాం. గవాం మూత్ర పురీషస్య నోద్విజేత్ కథంచన నచాసాం మాంసమశ్నీయాద్ గవాం పుష్టిం తథాప్నుయాత్. ఈ యొక్క మంత్రం మహాభారతములోనిది. ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థాన్ని చూద్దాం. గోమూత్రం, గోమయము ఎంతో పవిత్రమైనవి. గోమాంస భక్షణ నిషిద్ధం. గోమాత సేవను ఆరోగ్యప్రదంగా చూస్తాము. తరువాత మంత్రం నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాంబీజస్వరూపాయ నమస్తే జగదంబికే. మరొక్కసారి విందాం. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాంబీజస్వరూపాయ నమస్తే జగదంబికే. అనగా సురభి అనగా గొప్ప సువాసన. ఆ సువాసన కలిగి ఉన్న గోమాతకు నమస్కరిస్తున్నాను. గోస్వరూపి అయిన జగన్మాతకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు వీటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఆరోగ్యం మరియు ఆనందం లభించును, శ్రేయస్సు కలుగును మరియు మోక్షం పొందుట సులభతరమగును. ఓం శ్రీ మాత్రే నమః.